తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు కర్నేని గౌరీనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను గత ప్రభుత్వం మూసివేస్తే పాలకొల్లులో దాతల సహకారంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్ నిర్వహించినట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. మనం ఇప్పుడు పాలకొల్లు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను చేసినటువంటి వాగ్దానాల్లో భాగంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి, ఏ రకమైన ఆధారం లేనటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. మరి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేదవాడికి కూడు గూడు ఏదీ లేకంటే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అన్నింటినీ గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లు తెరవాలనే ఉద్దేశంతో ముందుగా ఒక 100 అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. యావరేజ్ ఒక అన్నా క్యాంటీన్కి వచ్చి 1500 మంది చెప్పును తిన్నా సరే ఈ 100 అన్నా క్యాంటీన్లో రోజుకు వచ్చేటప్పటికి 150,000 మంది సుమారుగా భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక నెలకు వచ్చేటప్పటికి 45 లక్షల మంది అన్నార్థులు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మరి టిఫిన్ అవనండి, భోజనం అవనండి, సాయంత్రం భోజనం అవనండి తినేటటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి మహత్కార్యానికి మరి తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తానంటే ఇప్పుడు మీరు ఈ డెన్ చూసారో లేదో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలకొల్లు అన్నా క్యాంటీన్ మూసేస్తే దాతల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ని ప్రైవేటుగా ప్రారంభించినటువంటి వ్యక్తి మా స్థానిక మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో వందలాది రోజులుగా ఇవాళ ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. నడపడమే కాదు, ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా మరి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కూడా అక్కడ కూడా ఈ అన్నా క్యాంటీన్ మోడల్లోనే భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని చేయాలంటే ఇన్ని 100 రోజులు చేయాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంతమంది దాతలు సహకరించి ఉండాలి. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, చిన్నపాటి కంటి సమస్య ఉన్న తక్షణమే వైద్యును సంప్రదించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్ములపేటలో డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ ఆధ్వర్యంలో పిఠాపురం సీఎంసీ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆసుపత్రి వారు అందించిన కళ్లజోళ్లు, మందులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ వారి బృందం తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు స్వాతంత్ర వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ చోడిపల్లి సతీష్ మాట్లాడుతూ పిఠాపురానికి చెందిన సీఎంసీ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చోడిపల్లి సతీష్ ఆధ్వర్యంలో పిఠాపురం సీఎంసీ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వారు సౌజన్యంతో ఈ రోజున కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ అందరు కూడా ఇదే సీఎంసీ వాళ్ళే ఇక్కడ ఉచితంగా టెస్టులు చేయడమే కాకుండా వాళ్ళు ఆపరేషన్ పెడితే ఆపరేషన్ కూడా వాళ్ళే చేయించడం, స్పెట్స్ కూడా ఇచ్చి గ్లాసెస్తో ఫ్రీగా ఇవ్వడం కూడా చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. వాళ్ళు కంటి చూపు తగ్గినప్పుడు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది అంటే వాళ్ళ అక్షరాలు కనిపించలేదనుకో, చిన్న అక్షరాలు, కంటి చూపు తగ్గిందని వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళకి ఏంటంటే చదువులేని వాళ్ళు కంటి చూపు తగ్గినా తెలియదు. వీళ్ళకి పెద్ద వస్తువు ఎప్పుడైతే మసగ్గా కనిపించిందో అప్పుడు తెలుస్తుంది. వీళ్ళకి ఏదైనప్పుడు కూడా ఇటువంటి క్యాంపులు పెట్టడం అరుదుగా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అదే సేమ్ టైం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది మా సతీష్ కానీ ఇంకా చాలామంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అది మనస్ఫూర్తిగా అభినందిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో సీఎంసీ పిఠాపురం మెడికల్ క్యాంప్ వారు మెడిసిన్ పడేవారికి మెడిసిను మరియు కళ్ళద్దాలు పడేవారికి కళ్ళద్దాలు మా 2 పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి పడిన అమౌంట్ మేము పెట్టుకొని ప్రజలకు ఉచితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 150 పైగా కళ్ళ పరీక్ష చేయడింది. సుమారు ఒక 30 మంది వరకు ఇప్పుడు ఆపరేషన్ గారు, 10-15 మంది వరకు కళ్ళద్దాలు ఇచ్చాం. మెడిసిన్ పడిన వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఇచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు మా తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
భారతదేశ సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్టు తెలిపారు. తెలుగువారైన పింగళ వెంకయ్య రూపొందించిన మువ్వెనెల జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా రాజానగరం మండల కార్యాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు 2000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేసినట్టు బత్తుల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సోమవారం నీటి విడుదల ఆగిపోవడంతో పుట్టీలపై చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారుల పంట పండింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో ప్లంజూప్లో చేపలను పట్టుకునేందుకు కృష్ణా తీరంలోని పాతాళగంగా, లింగాలగట్టు గ్రామాల్లోని మత్స్యకారులు పుట్టీలపై వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగున ప్లంజూప్లో చేరతాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో పరుగులు తీశారు. దీంతో ఒక్కొక్క మత్స్యకారుడికి వలల్లో సుమారు 2 క్వింటాళ్ల వరకు చేపలు చిక్కాయని తెలిసిందే. దీంతో మత్స్యకారులు ఆ చేపలను విక్రయించుకుని శ్రీశైలం ప్రాజెక్టు పుణ్యమా అంటూ పండుగ చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ ఎంపీడీఓ రమేష్ నాయుడు పిలుపునిచ్చారు. రమణయ్యపేట గ్రామ పంచాయతీలోని కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల శిక్షణ తరగతులు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ బందెలి విరీష, ఈఓపీ ఆర్డీ నాగేంద్ర, పిడుగు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. పంచాయత్ సెక్రటరీస్కి ఎస్పెషల్గా నేను చెప్తుంది ఏంటంటే రేపు ఆగస్టు 15 మీకు ఐడియా ఉంది కదా, జస్ట్ కానీ 8:30కి కలెక్టర్ గారికి టెలికామ్స్ అయింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే మీరైతే ఏదైతే మీరు స్టిపులేటెడ్ టైంలో మీరు జెండా వందనం ఎగరేస్తారో, ఎగరేసిన తర్వాత అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో కాన్స్టిట్యూషనల్ పరంగా మన సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు, మన స్టాఫ్ అందరూ, అన్ని రకాల డిపార్ట్మెంట్లు వాళ్ళు, స్కూల్ పిల్లలు అందరూ అటెండ్ అవుతారు. అదేవిధంగా లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ అందరినీ కూడా పిలవండి. పిలిచి హర్ ఘర్ తిరంగా మీకు అందరికి తెలుసు కదా, మీ అందరికీ అది నేను గ్రూప్ పెట్టాను చూడండి. ఇప్పుడు నాకు అయింది మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుందని పెట్టేసి చిన్న ఫ్లెక్సీ చేయించి, చిన్న ఫ్లెక్సీ ఒక ర్యాలీ చేయించుకున్నారు కలెక్టర్. ఇది మనకి మండల స్పెషల్ ఆఫీసర్ గారు మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు మన శానిటేషన్ లాగే. అది మనం పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో టేక్ యాజ్ మెనీ యాజ్ ఫొటోస్ అన్నీ తీసి మీరు ఈఓడి గారు పంపినట్లయితే ఆయన దీనిలోకి అప్లోడ్ చేస్తారు మండలం నుంచి. మన దగ్గర అందరూ కూడా కోఆపరేట్ చేసే గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు ఉన్నారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్ మిస్ అవ్వకూడదండి, ప్రోటోకాల్ మిస్ అవ్వకూడదు. ఇట్ ఈస్ బెటర్ టు కండక్ట్ ఆఫ్టర్ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత మీ గౌరవ సర్పంచ్ గారి లీడర్షిప్లో, ఎంపీటీసీ గారి లీడర్షిప్లో వాళ్ళ ముందు పెట్టి మన స్వాతంత్రం యొక్క ఆ గొప్పతనాన్ని వివరించుకుంటూ, స్లోగన్స్ ఇచ్చుకుంటూ పిల్లలతో పాటు అలా వీధులంట వెళ్ళినట్లయితే యాక్టివేట్ అవుతాం, పేట్రియాటిజం నుంచి ఒకసారి గుర్తు చేసిన అవుతాం. ప్రతి టాపిక్ నేర్చుకుంటే మంచిదే. సో పీపీటీ దాని ప్రకారం నేను చూసినా సరే కొత్తగా ఉన్నాయి నాకు అన్నీ కూడా. సో దయచేసి బుర్ర పెట్టండి. ఇంకా నేను టెస్ట్ పెడదాం కూడా ఇంకా చెప్పాలంటే పకడ్బందీగా ప్రతి మినిట్ ఉపయోగించుకోండి, డిస్కషన్ చేసుకోండి, ఇన్వాల్వ్ కండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండాలి. అదేవిధంగా గౌరవ సర్పంచ్ వాళ్ళ ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేయండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు సబబే సిఐడి అటాచ్మెంట్ భూములు కొని విక్రయించడం నేరమన్న మంత్రి పాదసారథి. యలమంచిలి నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన. కడప రిమ్స్ కు జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన, కోల్కతా సంఘటనపై విచారణ జరిపించాలంటూ డిమాండ్. భారతదేశ సమగ్రతను కాపాడాలన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల, స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.